వినాయక చవితి ఉత్సవాల భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గంగన్న మసీద్ ప్రాంతంలో వినాయకుడిని మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు పాల్గొని పూజలు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఎమ్మిగనూరు ప్రాంతంలో పండుగలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు। క్రైస్తవులను ముస్లింలను అనే మతాలు చూడకుండా మమ్మల్ని ఆహ్వానించి వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు। ఎమ్మిగనూరులో జరిగే ప్రతి పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందన్నారు। నేడు నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రజలకు నీటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఖదీర్ తదితరులు పాల్గొన్నారు। మా ఎమ్మిగనూరులో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగ జరుపుకోవడం ఆనవాయితీ। ఈ గంగన్న మసీద్ ప్రాంతంలో యువత మమ్మల్ని పిలిచి మమ్మల్ని క్రైస్తవులముగా మమ్మల్ని ముస్లిమ్స్గా అని సపరేట్ కాకుండా మనందరం భారతీయులము మనందరం ఐక్యతతో ఉండాలని ఇక్కడ ఉన్నటువంటి నా అన్నదమ్ములు మమ్మల్ని పిలిపించి మాకు సన్మానం చేసిన బట్టి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను। రాబో దినాల్లో కూడా ఈ మతాలకు అతీతంగా మా కార్యక్రమాలు అయితేనేమి మా సేవలు ఉంటాయి। అదే రీతిగా ఈ ఎమ్మిగనూరులో ఈ గణేష్ నిమజ్ఞానానికి మేము కూడా మా వంతు సహకారంగా ఈ రేపు ఇక్కడ నుంచి నిమజ్ఞానికి పోతున్నటువంటి వినాయక విగ్రహాలకు అన్నిటికీ దానికి సపోర్ట్గా మేము ఉంటాము। అదే పనిగా అక్కడ వాళ్ళకి పోయిన వాళ్ళకి డ్రింక్స్ అయితేనేమి వాటర్ ప్యాకెట్లు అయితేనేమి కూల్ డ్రింక్స్ అన్ని మేము సప్లై చేసి కూడా క్రైస్తవులుగా ముస్లిమ్స్గా మేము చాలా ఇష్టపడుతున్నాం। గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఒక క్రైస్తవులు అయితేనేమి ఒక ముస్లిమ్స్ అందరూ కలుపుకొని ఈ ఎమ్మిగనూరులో చాలా విజయవంతంగా చేస్తున్నాం। ఎమ్మిగనూరు ప్రాంతం అంటే ప్రశాంతమైన వాతావరణం గల ప్రాంతం। ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి జాతర జరిగినా కానీ మేమందరం కలిసి మా ఆడబిడ్డలు కూడా ఈ ప్రాంతాన్ని పిలిపించుకొని వాళ్ళకు ఒక పెద్ద పండగ చేసుకుంటాం। క్రైస్తవులు కూడా ఇక్కడ క్రిస్మస్ అంటే అందరు క్రిస్మస్ లాగా చేసుకుంటారు। మహమ్మదులు కూడా రంజాన్ అయితేనేమి ఇక్కడ గంగన్న మసీద్ జరిగే ఏ కార్యక్రమాలు కానీ అందరు కలిసిమెలిసి మేమందరం చేసుకుంటాం। ఇలాంటి వాతావరణంలో మేమందరం పెరగడమే కాకుండా రాబో దినంలో మా పిల్లలు కూడా అలా పెంచుకొని ఎమ్మిగనూరుని చక్కటి వాతావరణంగా పెంచే ప్రయత్నం చేస్తాం। ముఖ్యంగా ఈ గంగన్న మసీదులో ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మాకు ఇస్తున్నటువంటి సన్మానం బట్టి పిల్లలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇస్తున్నాం। థ్యాంక్స్।